ఓం శ్రీ గురుభ్యో నమః. 27 జూన్ 2023 మంగళవారం. బ్లవేస్కీ గారి రచన ద కీ టు థియోసఫీ నుంచి కొన్ని విషయాలు మనకి లక్ష్మి గారు చదివి వివరిస్తారు. We say that the spirit, father in secret, Jesus అన్నమాట, ఆర్ ఆత్మన్ అంటే వాళ్ళు అక్కడ స్పిరిట్ అని చెప్పేది. ఆత్మ ఈజ్ నో ఇండివిజువల్ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ మ్యాన్, బట్ ఈజ్ ద డివైన్ ఎసెన్స్ విచ్ హ్యాస్ నో బాడీ, ఫార్మ్ విచ్ ఈస్ ఇంపాండరబుల్, ఇన్విజిబుల్ అండ్ ఇండివిజిబుల్, దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ yet is, as the Buddhists say, of nirvana. అంటే అసలు యాక్చువల్ గా క్రిస్టియన్స్ చెప్పిన దాంట్లో కూడా వాళ్ళకి రియల్ మీనింగ్ కొన్ని తెలియక అంటే పై నుంచి మాట్లాడేస్తున్నారు అనమాట. ఎందుకంటే క్రిస్టియానిటీలో చాలా విషయాలు ఇక్కడ డీపర్ మీనింగ్స్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు స్పిరిట్ అనేది, మన ఆత్మ అనేది అదేంటంటే అది దానికి ఏమీ కూడా వ్యక్తిగతమైన ప్రాపర్టీ ఏమీ లేదు. అది డివైన్ ఎసెన్స్. అది దానికేమో ఒక శరీరం కానీ, ఒక రూపం కానీ, ఒక దాని మీద మనం ఆలోచించలేం. అది అదృశ్యమైనది, అలాగనే అఖండమైనది. అది దాని ఉనికే లేదు, కానీ అది ఉంది. బుద్ధిస్ట్ చెప్పినట్టుగా నిర్వాణ అని. ఇట్ ఓన్లీ ఓవర్ షాడోస్ ద మోర్టల్. అంటే మోర్టల్ అయిన ఈ శరీరాన్ని అది ఓవర్ షాడో చేస్తుంది. That which enters into him and pervades the whole body, అంటే అతనిలోకి ప్రవేశించి అంతటా వ్యాపించుతుంది. ఓన్లీ ఇట్స్ ఆమ్నిప్రెజెంట్ రేస్, దానికి ఉన్న అంతటా వ్యాపించిన కిరణాలు ఆర్ లైట్ రేడియంట్ త్రూ బుద్ధి, వెహికల్ అండ్ డైరెక్ట్ ఎమినేషన్. అది బుద్ధి ద్వారా డైరెక్ట్ గా ఎమినేట్ అంటే ప్రసరిస్తుంది. దిస్ ఈస్ ద సీక్రెట్ మీనింగ్ ఆఫ్ ద అసర్షన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఏన్షియంట్ ఫిలాసఫర్స్. అందరి ఫిలాసఫర్స్ ను, సనాతన అంటే పూర్వ నుంచి ఉన్న వాళ్ళందరిదీను ఇదే వాళ్ళ యొక్క మీనింగ్. Then they said that the rational part of man's soul అని అన్నారంటే నెవర్ ఎంటర్డ్ హోల్లీ ఇంటూ ద మ్యాన్. మనిషిలోకి వాళ్ళు రాలేదు, బట్ ఓన్లీ ఓవర్ షాడోడ్ హిమ్ మోర్ ఆర్ లెస్ త్రూ ద ఇర్రేషనల్ స్పిరిచువల్ సోల్ ఆర్ బుద్ధి. వాళ్ళు దాన్నే రిప్రజెంట్ చేశారు, మనిషి అని కాదు, అంటే బాడీ అని కాదు. Inquiry. I labored under the impression that the animal soul alone was irrational, not the divine. నేనేంటంటే లేబర్డ్ అంటే నేనేమనుకుంటున్నాను అంటే యానిమల్ సోల్ ఒక్కటే అది ఇర్రేషనల్ అయింది, మిగతా డివైన్ సోల్ కాదని. యూ హ్యావ్ టు లెర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ సోల్ అంటే ఏమిటి? యానిమల్స్ ఉండే సోల్ అనా? అలాంటప్పుడు నాట్ ద డివైన్ అంటే ఏంటి? హ్యూమన్. డివైన్ సోల్ అంటే మామూలుగా ఇది దైవపరం అని చెప్తాం కదా, హ్యూమన్ సోల్ అని వేరేగా లేదు. ఆత్మ అంతా కూడా డివైన్ సోల్. యానిమల్ సోల్ అంటే గ్రూప్ సోల్ కదా. అది అంటే లేబర్డ్ అంటే ఇంకో రకంగా చెప్పాలంటే శరీరంలో ఉన్నటువంటి శరీరం నేననుకున్నటువంటి అని. కానీ ఇక్కడ ఈయన చెప్పింది మాత్రం యానిమల్ సోల్ వేరు. ఇర్రేషనల్, నాట్ ద డివైన్. You have to learn the difference between that which is negatively or passively irrational because undifferentiated and that which is irrational because too active and positive. అంటే మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. ఏదైతే నెగటివ్ గా కానీ ప్యాసివ్ గా కానీ ఇర్రేషనల్ గా ఉందో, ఎందుకంటే దీన్ని విడగొట్టలేం. అది ఇది యాక్టివ్ గా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుంది. మ్యాన్ ఈజ్ ఎ కొరిలేషన్ ఆఫ్ స్పిరిచువల్ పవర్స్. ఎన్నో రకాలైన ఆధ్యాత్మిక శక్తులు అన్ని కలిస్తే మనిషి, యాజ్ వెల్ యాజ్ ఎ కొరిలేషన్ ఆఫ్ కెమికల్ అండ్ ఫిజికల్ ఫోర్సెస్. అలాగే ఆయనలో రసాయనిక భౌతిక శక్తులతో కలిసి ఉన్నాడు. బ్రాట్ ఇన్ టు ఫంక్షన్ బై వాట్ వీ కాల్ ప్రిన్సిపుల్. అంటే మనం దాన్ని ఇక్కడ వాళ్ళు ప్రిన్సిపుల్ అని పదం వాడుతున్నారు, మనం తత్వం అంటాం కదా, ఆత్మతత్వం. అలాగా అంటే ఎంక్వైరీ అంటున్నారు. ఐ హావ్ రెడ్ ఎ గుడ్ డీల్ అపాన్ ద సబ్జెక్ట్. ఈ విషయంలో నేను చాలా ఎక్కువ చదివాను. అండ్ ఇట్ సీమ్స్ టు మీ
that the notions of the older philosophers differed a great deal from those of the medieval Kabbalists. అంటే ఈ ఓల్డ్ ఫిలాసఫర్స్ యొక్క వాళ్ళ ఒపీనియన్ కాబలిస్టుల కంటే మిడీవల్ అంటే మధ్య యుగంలో ఉన్న కాబలిస్టులకి తేడా ఉంది. దో దే డూ అగ్రీ ఇన్ సమ్ పర్టికులర్స్, కొన్ని విషయాల్లో వాళ్ళు ఒప్పుకున్న తేడా ఉంది. The most substantial difference between them and us is this. మీకు మాకును వాళ్ళకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఇదే. While we believe with the Neoplatonists and the Eastern teachings that the spirit Atma never descends hypostatically into the living man, but only showers more or less its radiance on the inner man. అంటే పైనుంచి అది దిగి రావట్లేదు, దాని యొక్క శక్తిని ఆ అంటే లైట్ రేడియేట్ చేస్తుంది అని, అది మన యొక్క టీచింగ్స్ అన్నమాట. ఎసోట్రిక్ ఈస్టర్న్ టీచింగ్స్. నియో ప్లాటోనిస్ట్ కూడా అలాగే చెప్పారు. దట్ ఈస్ సైకిక్ అండ్ స్పిరిచువల్ కాంపౌండ్ ఆఫ్ ది astral principles. The Kabbalists maintain that the human spirit, detaching itself from the ocean of light and universal spirit, enters man's soul, where it remains throughout life, imprisoned in the astral capsule. అది Kabbalists ఏం చెప్తారంటే, ఈ ఆస్ట్రల్ క్యాప్సూల్ అనే దాంట్లో అది ఇంప్రిజన్ అయ్యి ఉంది. అదేంటంటే యూనివర్సల్ సోల్ అన్నది మనిషిలోని ఎంటర్స్ మ్యాన్స్ సోల్, డిటాచింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ లైట్, అదేమో వేరైపోయిందని. ఆల్ క్రిస్టియన్ కాబలిస్ట్ స్టిల్ మెయింటైన్ ద సేమ్ యాజ్ దే ఆర్ అనేబుల్ టు బ్రేక్ క్వైట్ లూజ్ ఫ్రమ్ దేర్ ఆంథ్రోపోమార్ఫిక్ అండ్ బైబిలికల్ డాక్ట్రిన్స్. అంటే ఈ కాబలిస్టులు, క్రిస్టియన్ కాబలిస్టులు అందరూ కూడాను వాళ్ళు ఇప్పటికీ అలాగే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటే రూపంలో ఉన్న భగవంతుణ్ణి, బైబిలికల్ సిద్ధాంతాలని వాళ్ళు నమ్ముతున్నారు. అంటే వాళ్ళు అందులోంచి బయటికి రాలేకపోతున్నారు. ఫ్రమ్ దేర్ బ్రేక్ చేసుకుని క్వైట్ లూజ్ ఫ్రమ్ దేర్ ఆంథ్రోపోమార్ఫిక్ అండ్ బైబిలికల్ డాక్ట్రిన్స్ నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. అండ్ వాట్ డు యూ సే, అయితే మీరేం చెప్తారు? We say that we only allow the presence of the radiation of spirit or Atma in the astral capsule, and so far only as that spiritual radiance is concerned. అంటే మేమేం చెప్తామంటే, ఈ ప్రెజెన్స్ ఆఫ్ ద రేడియేషన్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ యొక్క రేడియేషన్ అంటే తెలుసు కదా, ఆ కాంతి అన్నది ఆస్ట్రల్ క్యాప్సూల్లోకి వస్తుంది. సో ఫార్ ఓన్లీ యాజ్ ద స్పిరిచువల్ రేడియన్సీ ఈజ్ కన్సర్న్, అంటే ఆధ్యాత్మికమైన ఈ శక్తి కిరణ ప్రసరణకు సంబంధించినంత వరకు అది అంతా ఒక భాగం కిందకి దిగి రావడం అలా ఏం లేదని. We say that man and soul have to conquer their immortality by ascending towards the unity with which, if successful, they will be finally linked, and into which they are finally, so to speak, absorbed. అంటే ఇంకా మేమేం చెప్తామంటే, మనిషి ఆత్మ ఈ రెండు కూడా వాటి యొక్క ఇమ్మోర్టాలిటీని జయించి పైకి ఎక్కి ఆ ఏకత్వం అన్న దగ్గరికి అది జయప్రదంగా వెళ్తే వాళ్ళు ఫైనల్ గా ఒకరితో ఒకరు అంటే అందరితో లింక్ అవుతారు. ఇంటూ విచ్ దే ఆర్ ఫైనల్లీ సోటి అబ్జార్బ్డ్, అందులోనే వాళ్ళు పూర్తిగా అబ్జార్బ్ అయిపోతారు. ద ఇండివిజువలైజేషన్ ఆఫ్ మ్యాన్ ఆఫ్టర్ డెత్ డిపెండ్స్ ఆన్ ద స్పిరిట్. అంటే మనిషి యొక్క ఇండివిజువలైజేషన్ అన్నది అది వాళ్ళ యొక్క స్పిరిట్ మీద ఆధారపడి ఉన్నది. The individualization of the man after death depends on the spirit, not on his soul and body. ఆయన యొక్క సోల్ మీద బాడీ మీద కాదు, ఆయన స్పిరిట్ మీద ఆధారపడి ఉంది. Although the word personality in the sense in which it is usually understood is an absurdity if applied literally to our immortal essence, still the latter is, as our individual ego, a distinct entity, immortal and eternal, per se. ఇక్కడ పర్సనాలిటీ అనేది పర్ సే అనే దాంట్లోంచి వచ్చిందనమాట. ఈ వర్డ్ పర్సనాలిటీ అన్నది సామాన్యంగా మనం అవగాహన చేసుకుంటాం. అదేంటని అంటే అబ్సర్డిటీ ఇఫ్ అప్లైడ్ లిటరల్లీ, మన యొక్క ఇమ్మోర్టల్ ఎసెన్స్ కి దాన్ని వాడుతున్నారు.
అంటే మృత్యు లేనటువంటి ఆ సారాన్ని. స్టిల్ ద లాటర్ ఈస్ అంటే ఈ పర్సనాలిటీ లేదంటే ఇమ్మోర్టల్ ఎసెన్స్ అన్నది ఈజ్ అవర్ ఇండివిజువల్ ఇగో ఏ డిస్టింక్ట్ ఎంటిటీ. ఇగో అంటే అహం కాదు, మనం ఏంటంటే మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తవలసింది అనమాట. అవర్ ఇమ్మోర్టల్ ఎసెన్స్ స్టిల్ ద లాటర్ ఈస్ యాజ్ అవర్ ఇండివిజువల్ ఇగో క్యాపిటల్ అనమాట. ఏ డిస్టింక్ట్ ఎంటిటీ ఇమ్మోర్టల్ అండ్ ఇటర్నల్ per se. It is only in the ease of black magicians or of criminals beyond redemption, criminals who have been such during a long series of lives, that the shining thread which links the spirit to the personal soul from the moment of the birth of the child is violently snapped, and the disembodied entity becomes divorced from the personal soul, the latter being annihilated without leaving the smallest impression of itself on the former. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ బ్లాక్ మెజిషియన్స్, అంటే ఇది అదే ఈ బ్లాక్ మెజిషియన్స్ కేసులో ఇఫ్ క్రిమినల్స్ బియాండ్ రెడమ్షన్, క్రిమినల్స్ హూ హ్యావ్ బీన్ సచ్ డ్యూరింగ్ ఏ లాంగ్ సిరీస్ ఆఫ్ లైఫ్స్, అంటే ఎన్నో జన్మల నుంచి వాళ్ళు క్రిమినల్స్ గా ఉన్న వాళ్ళు, ద షైనింగ్ థ్రెడ్ విచ్ లింక్స్ ద స్పిరిట్ టు ద పర్సనల్ సోల్, వాళ్ళ స్పిరిట్ ని పర్సనల్ సోల్ కలిపేది, ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ వైలెంట్లీ స్నాప్, పిల్లడు పుట్టిందైనప్పుడు తను తీసేస్తారు. అండ్ ద డిసెంబడీడ్ ఎంటిటీ అంటే శరీరం లేని ఆ ఎంటిటీ అన్నది బికమ్స్ డైవర్స్డ్ ఫ్రమ్ ద పర్సనల్ సోల్, అది పర్సనల్ సోల్ గా అది వేరైపోతుంది. ద లాటర్ బీయింగ్ ఎన్హిలేటెడ్ వితౌట్ లీవింగ్ ద స్మాలెస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ వన్ ఇట్ సెల్ఫ్, ఏమాత్రం ఇంప్రెషన్ అనేది వదలకుండా మొదటి దాని మీద అది ఎన్హిలేటెడ్ అంటే బయట సెపరేట్ అయిపోతుంది. ఇఫ్ దట్ యూనియన్ బిట్వీన్ ద లోయర్ ఆర్ పర్సనల్ మనస్ అండ్ ద ఇండివిజువల్ రీఇన్కార్నేటింగ్ ఈగో హ్యాస్ నాట్ బీన్ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ లైఫ్, దెన్ ద ఫార్మర్ ఈస్ లెఫ్ట్ టు షేర్ ద ఫేట్ ఆఫ్ ద. ఒకవేళ కానీ ఈ యూనియన్ ఏది లోయర్ అంటే నీచ మనస్సు అని దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాం, పర్సనల్ మనస్ వ్యక్తిగతమైనటువంటి మనస్సు, లేకపోతే దాన్నే లోయర్ మైండ్ అంటాం. అండ్ ద ఇండివిజువల్ రీఇన్కార్నేటింగ్ ఈగో అంటే అది మళ్ళీ కూడా జన్మెత్తేటటువంటి హ్యాస్ నాట్ బీన్ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ ద లైఫ్, జీవితంలో అది ఎఫెక్ట్ అవ్వకపోతే, దెన్ ద ఫార్మర్ ఈజ్ లెఫ్ట్ టు షేర్ ద ఫేట్ ఆఫ్ ద లోయర్ యానిమల్స్ టు గ్రాడ్యువల్లీ డిజాల్వ్ ఇన్ ఈథర్ అండ్ హ్యావ్ ఇట్స్ పర్సనాలిటీ ఎన్హిలేటెడ్. అంటే అవి కనెక్ట్ అవ్వలేదు అంటే అది ఏమో దానంతట అదే అది డిజాల్వ్ అయిపోయి పూర్తిగా పర్సనాలిటీ అనేది సెపరేట్ అయిపోయింది. కానీ కనెక్ట్ అవ్వడం బట్టి, బట్ ఈవెన్ దెన్ ద ఈగో రిమైన్స్ ఏ డిస్టింక్ట్ బీయింగ్. ఇట్ ద స్పిరిచువల్ ఈగో ఓన్లీ లూజెస్ వన్ దేవచానిక్ స్టేట్ ఆఫ్టర్ దట్ స్పెషల్ అండ్ ఇన్ దట్ కేస్ ఇండీడ్ యూజ్లెస్. అంటే అలాగాని కనెక్ట్ అవ్వకపోతే అప్పుడు ఈ స్పిరిచువల్ ఈగో అన్నది లూజెస్ వన్ దేవచానిక్ స్టేట్ ఆఫ్టర్ దట్ స్పెషల్ అండ్ ఇన్ దట్ కేస్ ఇండీడ్ యూజ్లెస్, అది ఉపయోగకరంగా ఉండకపోదు. లైఫ్ యాజ్ దట్ ఐడియలైజ్ యూజ్లెస్ అంటే ఆ విధంగా ఐడియలైజ్డ్ పర్సనాలిటీ అండ్ ఈజ్ రీఇన్కార్నేటెడ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ ఫర్ ఎ షార్ట్ టైమ్ ఇట్స్ ఫ్రీడమ్ యాజ్ ఎ ప్లానెటరీ స్పిరిట్ ఆల్మోస్ట్ ఇమీడియట్. అంటే ఆ రెండు కనెక్ట్ అవ్వకపోతే సంగతి చెప్తున్నారు. అలాంటప్పుడు ఏంటవుతుంది అంటే ఈ పర్సనాలిటీ అంటే మనం చేస్తున్నవన్నీ కూడా లోయర్ మైండ్ తో ఉన్నవన్నీను దాని ఇంతటి అదే డిజాల్వ్ అయిపోయి ఈ అప్పుడు దేవచానిక్ అనే స్టేట్ కూడా ఆఫ్టర్ దట్ స్పెషల్ అండ్ ఇన్ దట్ కేస్ ఇండీడ్ యూజ్లెస్, అది ఉపయోగకరంగా ఉండకపోదు. లైఫ్ యాజ్ దట్ ఐడియలైజ్డ్ పర్సనాలిటీ అండ్ ఈజ్ రీఇన్కార్నేటెడ్ ఆఫ్టర్ ఎంజాయింగ్, కొంతసేపు అది షార్ట్ టైం దాని యొక్క ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేసి ఒక ప్లానెటరీ స్పిరిట్ గా ఇమీడియట్ గా అది అలా అంటే ఏంటి ఇలాంటి చక్రము అది ఉండకపోను అనమాట. అంటే మళ్ళీ ఆ కర్మని పర్ఫెక్షన్ ఇలాంటివన్నీ లేకుండా దేనికదిగా ఉండును అంటున్నారు. ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ఐసిస్ అన్వేల్ దట్ సచ్ ప్లానెటరీ స్పిరిట్స్ ఆర్ ఏంజల్స్, ద గాడ్స్ ఆఫ్ ద పాగన్స్ ఆర్ ద ఆర్చాంజల్స్ ఆఫ్ ద క్రిస్టియన్స్ విల్ నెవర్ బి మెన్ ఆర్ అవర్ ప్లానెట్. అంటే ఇలాగ చెప్పారు ఐసిస్ అన్వైల్డ్ అనే పుస్తకంలో, అది కూడా బ్లవెట్స్ కి రాశాడు, తెర తీయబడింది అని రాశారు ఆవిడ. ప్లానెటరీ స్పిరిట్స్ కానీ కొన్ని రకాలైన ఏంజల్స్ కానీ అవి ఏంటంటే ప్యాగన్స్, గాడ్స్ ఆఫ్ ద ప్యాగన్స్, ఆర్చాంజల్స్
ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ సెమీ గాడ్స్ అన్నమాట. విల్ నెవర్ బి మెన్ ఆఫ్ ఆన్ అవర్ ప్లానెట్. వాళ్ళు మన ప్లానెట్ లో ఎప్పుడు మనుష్యులుగా రారని అంటే అని అందులో రాశారంటే క్వైట్ రైట్, అది నిజమే. నాట్ సచ్ బట్ సమ్ క్లాసెస్ ఆఫ్ హయ్యర్ ప్లానెటరీ స్పిరిట్స్, అంటే అలాంటివి కాదు, కొన్ని రకాలైనటువంటి హయ్యర్ ప్లానెటరీ స్పిరిట్స్ అన్నమాట. దే విల్ నెవర్ బి మెన్ ఆన్ దిస్ ప్లానెట్ బికాస్ దే ఆర్ లిబరేటెడ్ స్పిరిట్స్ ఫ్రమ్ ఏ ప్రీవియస్ ఎర్లియర్ వరల్డ్ అండ్ యాజ్ సచ్ దే కెనాట్ రీబికమ్ మెన్ ఆన్ దిస్ వన్. అంటే వాళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి ఇంకొక ప్లానెట్ లో వాళ్ళు దే విల్ నెవర్ బి మెన్, ఈ ప్లానెట్ లో వాళ్ళు ఎప్పటికీ మనుష్యులుగా రాలేరు, ఎందుకంటే వాళ్ళు లిబరేటెడ్ స్పిరిట్స్ అన్నమాట. ఇంకా అంతకు ముందే ఎర్లియర్ వరల్డ్ లో, అంటే ఇంతకు ముందున్న ప్రపంచంలో. అండ్ యాజ్ సచ్ దే కెనాట్ రీబికమ్ మెన్, మళ్ళీ వాళ్ళు మనుష్యులుగా అవ్వలేరు ఆన్ దిస్ వన్. యట్ ఆల్ దిస్ విల్ లివ్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ అండ్ ఫార్ హయ్యర్ మహామన్వంతర. అంటే ఇదంతా కూడాను మళ్ళీ తర్వాత వచ్చిన మహామన్వంతరంలో ఉంటుంది. ఆఫ్టర్ దిస్ గ్రేట్ ఏజ్, అంటే ఈ మహామన్వంతరం అన్న యుగం అయిపోయాక, అండ్ బ్రహ్మ ప్రళయ, a little period of 16 figures or so is over. For you must have heard, of course, that Eastern philosophy teaches us that mankind consists of such spirits imprisoned in human bodies. మనం ఈ ఈస్టర్న్ అంటే మనమే తూర్పు దేశాల వాళ్ళు అనుకుంటారు అలాంటి స్పిరిట్స్ మానవుడి శరీరంలో ప్రిజన్ అయిపోయి ఉంటున్నాయని. ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ మెన్ ఈస్ దిస్. మనుషులకి జంతువులకి తేడా ఏంటంటే, ద ఫార్మర్ ఆర్ ఎన్సోల్డ్ బై ద ప్రిన్సిపల్స్. అంటే యానిమల్స్ ఏమో ప్రిన్సిపల్స్ తోటి బంధించబడతారు పొటెన్షియల్. ద లేటర్ యాక్చువల్లీ డూ యూ అండర్స్టాండ్, అంటే వాళ్ళు యాక్చువల్ గాను. అండ్ నౌ ద డిఫరెన్స్, అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ మెన్ ఇస్ దిస్. ద ఫార్మర్ అంటే ద యానిమల్స్ అన్నవి ఎన్సోల్డ్ బై ద ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్ చేత అవి సోల్ అంటే బంధించబడి ఎన్సోల్ అయ్యి కవర్ అయిపోతుంది. పొటెన్షియల్లీ ద లేటర్ యాక్చువల్లీ, అంటే యాక్చువల్ గా ఉన్నాయి అవి యథార్థంగానే ప్రిన్సిపల్స్ తోటి అవి ఎన్సోల్ అయి ఉన్నాయి. డూ యూ అండర్స్టాండ్ నౌ ద డిఫరెన్స్? ఎస్, బట్ దిస్ స్పెషలైజేషన్ హ్యాస్ బీన్ ఇన్ ఆల్ ఏజెస్ ద స్టంబ్లింగ్ బ్లాక్ ఆఫ్ మెటాఫిజిషియన్స్. అంటే మెటాఫిజిషియన్స్ ని అందరినీ స్టంబ్లింగ్ అంటే పొరబడేటట్టు చేసిన బ్లాక్ ఇదే అంటున్నారు. ఇట్ వాజ్ ఒకప్పుడు ద హోల్ ఎసోటరిసిజం ఆఫ్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ మిస్టీరియస్ టీచింగ్. దీని మీదనే ఆధారపడింది బుద్ధిజం అంతా. అండర్స్టూడ్ బై సో ఫార్ persons and so totally misrepresented by many of the most learned few persons. Understood by so few. Far understood by so few men, so few persons, and so totally misrepresented by many of the most learned modern scholars. అంటే ఇది ఏంటంటే ఇట్ వాస్ ద హోల్ ఎసోటరిజం ఆఫ్ బుద్ధిస్టిక్ ఫిలాసఫీ అన్నది బేస్ అయి ఉంది అండ్ ఈ రకమైన టీచింగ్. అండర్స్టూడ్ బై సో ఫ్యూ పర్సన్స్, కొంచెం మంది అర్థం చేసుకున్నారు. సో టోటల్లీ దాని తప్పుగా అర్థం వివరించబడింది. ఎంతో మంది తెలుసు అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా తప్పుగా వివరించారు మోడర్న్ స్కాలర్స్. ఈవెన్ మెటాఫిజిషియన్స్ ఆర్ టూ ఇన్క్లైన్ టు కన్ఫౌండ్ ద ఎఫెక్ట్ విత్ ద కాజ్. వాళ్ళు కూడాను కాజ్ తోటి ఎఫెక్ట్ ని కన్ఫౌండ్ అంటే ఏంటి? కన్ఫ్యూజ్డ్ కన్ఫౌండ్ కి కన్ఫ్యూజన్ మీనింగా? కన్ఫౌండ్ అంటే కన్ఫ్యూజ్. ద ఎఫెక్ట్ విత్ ద కాజ్ కి ఎఫెక్ట్ కి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కసారి నేను చూస్తాను, ఎందుకంటే నా బుర్రలో అది పెట్టుకునే ముందు. చూసుకో CONFOU కలవరపడ్డాడు. ఇది తెలుగులో
కన్ఫ్యూజ్ లాంటిది. కన్ఫౌండ్ కదా, ఇంగ్లీష్ లో ఏముంది? ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చేస్తుంది, అట్టేస్తుంది అన్నిటికీ. Confound meaning in English. Used for emphasis, especially to express anger or annoyance. అలా కూడా ఉంది. విన్నావా వసంతలత? వినపడిందా? కాజ్ ఎఫెక్ట్ కన్ఫ్యూజ్ అయ్యారని చెప్తున్నా. ఇంగ్లీష్ మీనింగ్ ఏమన్నంటే యూజ్డ్ ఫర్ ఎంఫసిస్ ఎస్పెషల్లీ టు ఎక్స్ప్రెస్ యాంగర్ ఆర్ అనోయన్స్ అని. అది ఎక్కడ ఉంది నీకు? ఏ స్పెల్లింగ్ రాసు? SCONFOUNDED. అవును, కన్ఫౌండ్ లో ఇక్కడ కన్ఫ్యూజ్డ్ అండ్ పర్ప్లెక్స్డ్ అనే ఇచ్చారు. ఓకే, కన్ఫౌండెడ్ అంటే ఎంఫసిస్ కోసం ఉపయోగించడం, ఎస్పెషల్లీ టు ఎక్స్ప్రెస్ యాంగర్ ఆర్ అనోయన్స్. He was a confounded nuisance. సరే. Confounded the effect with the cause. An ego who has won his immortal life as spirit will remain the same inner self throughout all his rebirths on earth. An ego who has won his immortal life as spirit. ఇక్కడ అంటే రీఇన్కార్నేటింగ్ ఇగో అన్నదాన్ని స్పిరిట్ విచ్ విల్ రిమైన్ ద సేమ్, అంతర్గతమైన సెల్ఫ్ గా త్రూ అవుట్ ఆల్ హిజ్ రీబర్స్, అన్ని జన్మల్లో కూడా, భూమి మీద ఉన్న అన్ని జన్మల్లో అలా వస్తుంది. బట్ దిస్ డస్ నాట్ ఇంప్లై నెసెసరీలీ దట్ హీ మస్ట్ ఎయిదర్ రిమైన్ ద మిస్టర్ స్మిత్ ఆర్ మిస్టర్ బ్రౌన్ హీ వాజ్ ఆన్ ఎర్త్ ఆర్ లూజ్ హిస్ ఇండివిజువాలిటీ. అంటే ఆయన మళ్ళీ దాని అర్థం మళ్ళీ మిస్టర్ స్మిత్ గాను మిస్టర్ బ్రౌన్ గాను వస్తాడని కాదు, ఆయన తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటాడు. Therefore, the astral soul and the terrestrial body of man may, in the dark hereafter, be absorbed into the cosmical ocean of sublimated elements and cease to feel his last personal ego if it did not deserve to soar higher. అంటే అదే లోయర్ మెంటరీ ప్లేన్ లోనే ఉన్నప్పుడు సీస్ టు ఫీల్ హిజ్, ఆయనకి ఆ పర్సనల్ ఈగో అన్నది అంటే ఇక్కడ ఉన్న దాంతో నెక్స్ట్ జన్మలో ఉండదు. ఇఫ్ హీ డస్ నాట్ డిజర్వ్ టు సోర్ హయ్యర్ కి వెళ్ళినప్పుడు ఇంక వేరే సంగతి. అండ్ ద డివైన్ ఈగో స్టిల్ రిమైన్ ద సేమ్ అన్చేంజ్డ్ ఎంటిటీ. ఇక్కడ ఈ డివైన్ ఈగోలో ఈ అన్నది క్యాపిటల్ అన్నమాట. పర్సనల్ ఈగో అంటే అది వ్యక్తిగతమైంది. స్టిల్ రిమైన్ ద సేమ్ అన్చేంజ్డ్ ఎంటిటీ. అది మాత్రం ఏమీ మారదు. భూమి మీద ఎప్పుడు ఎలా ఉందో టెరెస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ ఎమినేషన్ మే బి టోటల్లీ ఆబ్లిటరేటెడ్ అట్ ద ఇన్స్టెంట్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ ద అన్వర్ది వెహికల్. అది అన్వర్ది వెహికల్ అని అంటే ఈ శరీరం, దీని నుంచి సెపరేషన్ అయిపోగానే అది టోటల్ గా మర్చిపోబడుతుంది, అంటే మారిపోతుంది అనమాట. ఇన్ ద స్పిరిట్, ఎంక్వైరర్ అడుగుతున్నారు, ఇఫ్ ద స్పిరిట్ ఆర్ ద డివైన్ పోర్షన్ ఆఫ్ ద సోల్ ఈస్ ప్రీ ఎగ్జిస్టెంట్ యాజ్ ఎ డిస్టింక్ట్ బీయింగ్ ఫ్రమ్ ఆల్ ఇటర్నిటీ, యాజ్ ఆరిజిన్, సైనీసియస్ and other semi-Christians and semi-Platonic philosophers taught, and if it is the same and nothing more than the metaphysically objective soul,
the same and nothing more than the metaphysically objective soul, how can it be otherwise than eternal? అంటే if the spirit or the divine portion of the soul, ఇది spirit నే మనం divine portion అంటున్నాం, is pre-existence as a distinct being, ప్రత్యేకమైన బీయింగ్ గా అనంతత్వంలోంచి ఉన్నప్పుడు, యాజ్ అంటే ఇంతకు ముందు వీళ్ళు చెప్పారనమాట, ఈ ఆరిజన్, సెనేషియస్ అండ్ అదర్ సెమీ క్రిస్టియన్స్, సెమీ ప్లాటోనిక్ ఫిలాసఫర్స్ ఇలా బోధించారు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్, అదే రకంగా ఉంటే, నథింగ్ మోర్ దెన్ ద మెటాఫిజికల్లీ ఆబ్జెక్టివ్ సోల్, హౌ కెన్ ఇట్ బి అదర్వైజ్ దాన్ ఇటర్నల్? అది శాశ్వతత్వం కాక ఇంకొకలా ఎలా ఉంటుంది? మెటాఫిజికల్లీ ఆబ్జెక్టివ్ సోల్ అంటే ఆది భౌతికంగా, అంటే దానికి ఏమి అస్తిత్వం లేకుండా అది ఇటర్నల్ గానే ఉంటుంది, కానీ శాశ్వతమైనదే కానీ ఇంకొకలా ఎలా ఉంటుంది? అండ్ వాట్ మ్యాటర్స్ ఇట్ ఇన్ సచ్ ఎ కేస్ వెదర్ మెన్ లీడ్స్ ఎ ప్యూర్ లైఫ్ ఆర్ an animal? If do what he may, he can never lose his individuality. అయితే అక్కడ ఏమిటి ముఖ్యం అంటే, ఆయన ప్యూర్ లైఫ్ అన్నది గడిపితే, లేకపోతే ఒక యానిమల్ లైఫ్ కానీ, వాట్ హీ మే, హీ కెన్ నెవర్ లూజ్ హిజ్ ఇండివిజువాలిటీ, ఆయన తన ఇండివిజువాలిటీ పోగొట్టుకోడు అన్నట్టుగా అంటున్నారు. థియోసఫిస్, దిస్ డాక్ట్రిన్ యాజ్ యు హ్యావ్ స్టేటెడ్ ఇట్ ఈస్ జస్ట్ as pernicious in its consequences as that of vicarious atonement. Vicarious అంటే ఏమిటి కరెక్ట్ మీనింగ్? ఇక్కడ ఈ సిద్ధాంతం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇది ఒక డేంజరస్ పరిస్థితులను తీసుకొస్తుంది. అటోన్మెంట్ అంటే వన్నెస్ అన్నది. వికారియస్ అటోన్మెంట్ had the latter dogma in company with the false idea that we are all immortal. ఆ తర్వాత చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం with the false idea that we are all immortal being demonstrated to the world in its true light, humanity would have been bettered by its propagation. This doctrine, as you have stated, మీరు చెప్పిన డాక్ట్రినే గాని అది ఎంత డేంజరస్ పరిస్థితులను తెస్తుందంటే, ఈ వికారియస్ మీనింగ్, నువ్వు ఇక్కడ ఉన్నావా, దగ్గరికి లేవా? ఉన్నాను, ఒక చూస్తాను. వైకేరియస్ జస్ట్ felt or experienced by watching or reading about somebody else doing something, rather than doing it by yourself. Felt or experienced by watching or reading about somebody else doing something, rather than by doing it yourself. दूसरे व्यक्ति की అర్థమైంది. ఇంకొకరు చేయడంగా నువ్వు చేసిన దానికంటే ఇంకొకరు చేసిన అనుభూతి చెందడం. అటోన్మెంట్ అంటే ఎట్వన్మెంట్ అని అంటారు. అంటే అది కూడా ఈ అటోన్మెంట్ ఇంకో మీనింగ్ ఏమో చూడాలి. అటోన్మెంట్ కూడా, అటోన్మెంట్ అంటే పరిష్కారం, రీడింగ్, పాపాన్ని అటోన్మెంట్ చేయడం అంటారు కదా, అంటే అది రిడెంప్షన్ లాంటిది. అటోన్మెంట్ ప్రాయశ్చిత్తం. 1 minute. అటోన్మెంట్ పాపాలు అటోన్మెంట్ మీనింగ్ ప్రాయశ్చిత్తం. అందుకోసమే ఇది ఏంటంటే ఏమంటున్నారంటే వికారియస్ అటోన్మెంట్ అంటే దాని యొక్క ఫలితాలు డేంజరస్ గా ఉంటాయి. Had the latter dogma in company with the false idea that we are all immortal being demonstrated to the world in its true light, అంటే ప్రపంచానికి దాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తే హ్యూమానిటీ వుడ్ హ్యావ్ బీన్ బెటర్డ్ బై ఇట్స్ ప్రాపగేషన్. ఆ ప్రాపగేషన్ వల్ల హ్యూమానిటీ ఏమో బెటర్డ్ అంటే బెటర్ అవడం ఇంప్రూవ్డ్
better verb. రెండు టీలు ఉన్నాయి. Good. The bettering అంటే word verb లాగా యూజ్ చేసి. Humanity would have been bettered by its propagation. బెటర్ గా ఉంటుంది హ్యుమానిటీ ఉండు. ఇది ఏమిటి డాక్టర్ ఏమిటి అది చూస్తున్నాను. అప్పుడు డాక్టరీన్ ఏంటంటే వాట్ అంటే పైన చెప్పాడు ఆయన, స్పిరిట్ ఆర్ ద డివైన్ పోర్షన్ ఆఫ్ ద సోల్ ఈస్ ప్రీ ఎగ్జిస్టెంట్ డిస్టింక్ట్ బీయింగ్. అన్నిటికంటే అది ఫ్రీగా వేరేగా ఎగ్జిస్ట్ అయి ఉన్నది అంటే ఆరిజిన్ సినేసిస్ అంటే వాళ్ళందరూ ఇలా చెప్పారనమాట. ఏంటని, డివైన్ పోర్షన్ ఆఫ్ ద సోల్ ఈస్ ప్రీ ఎగ్జిస్టెంట్ అంటే ముందు నుంచి ఉంది. ఏంటి, ఎటర్నిటీ కంటే డిస్టింక్ట్ గా ప్రత్యేకంగాను. అది వీళ్ళందరూ చెప్పారు. అంటే ఆ అనంతత్వం కంటే వేరేగా ఉందని అది. అండ్ నథింగ్, ఇది ప్లాటోనిక్ ఫిలాసఫీస్ ఎంతో మంది అంటే అదర్ సెమీ క్రిస్టియన్స్ వీళ్ళందరూ సేమ్. అండ్ నథింగ్ మోర్ దాన్ ద మెటాఫిజికల్లీ ఆబ్జెక్టివ్ సోల్, హౌ కెన్ ఇట్ బి అదర్వైజ్ దాన్ ఇటర్నల్. అంటే అది ఇటర్నల్ కంటే వేరేగా ఎలా అవుతుంది అని అడిగాడు. అండ్ వాట్ మ్యాటర్స్ ఇట్ ఇన్ సచ్ కేస్ వెదర్ మ్యాన్ లీడ్స్ ఏ ప్యూర్ లైఫ్ ఆర్ అన్ యానిమల్, ఇఫ్ డూ వాట్ హీ మే హీ కెన్ నెవర్ లూజ్ హిజ్ ఇండివిజువాలిటీ. అంటే దీని ప్రకారం మనిషి తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు పోగొట్టుకోడు అని ఉంది. అంటే ఈ డాక్టరీనే అయితే చాలా డేంజరస్ పరిస్థితులను తీసుకొస్తుంది. ఎందుకంటే అది అందులోంచి వేరయ్యి ఉంది, అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అన్నట్టుగా ఉంది కదా. అంటే ఈ వికారియస్ అటోన్మెంట్ కి వెళ్ళిపోతుంది. అంటే ఆ పరిస్థితులన్నీ హ్యాడ్ షీ had the latter dogma in company with the false idea that we are all immortal. అంటే ఫాల్స్ ఐడియా, మనం అందరం ఇమ్మోర్టల్ అనే ఫాల్స్ ఐడియాని బీన్ డిమాన్స్ట్రేటెడ్ టు ద వరల్డ్ ఇన్ ఇట్స్ ట్రూ లైట్. అంటే అలా అది ట్రూగా గాని ప్రపంచానికి డెమాన్స్ట్రేట్ చేస్తే హ్యుమానిటీ వుడ్ హ్యావ్ బీన్ బెటర్డ్ బై ఇట్స్ ప్రాపగేషన్. అది గాని ప్రచారం చేస్తే హ్యుమానిటీ బాగవుతుంది. Let me repeat to you again, Pythagoras, Plato, Timaeus of Lacris and the old Alexandrian school derived the soul of man or his higher principles and attributes from the universal world soul, the latter being, according to their teachings, ether, pater Zeus. Therefore, neither of these principles can be unalloyed essence of the Pythagorean manas or our Atma Buddhi, because the anima mundi is but the effect, the subjective emanation or rather radiation of the former. Both the human spirit or the individuality, the reincarnating spiritual ego, and Buddhi, the spiritual soul, are pre-existent, but while the former exists as a distinct entity and individuality and individualization, the soul exists as pre-existing breath and unsigned portion of an intelligent whole. Both were originally formed from the eternal ocean of life, but as the five philosophers, the medieval philosophies express it, there is a visible as well as invisible spirit in fire. They make a difference between the anima bruta and the anima divina. Empedocles and firmly believed all men and animals to possess two souls. And in Aristotle, we find that he calls one the reasoning soul and the other the animal soul. According to these philosophers, the reasoning soul comes from within the universal soul and the other from without. అది ఇక్కడ వీళ్ళు అది ఎంత అనమాట. అంటే కొంచెంగా మనకి ఇవన్నీ కొంచెం తెలిస్తే, వరల్డ్ సోల్ అనేది ఇక్కడ స్టార్టింగ్ లో ఏం చెప్పారంటే, ఏంటి 8 అయిపోయింది, ఆపేయాలా? టైం ఉందా ఇంకా? 8 అయిపోయిందా?
8:03 అయింది. ఇంకా రికార్డింగ్ కి అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఎన్ని నిమిషాలుంది? అంతే 2 నిమిషాలు ఆ! ఉంది. అయితే అంటే ఎంత? ఇది 8 2 2 మినిట్స్. అయితే అయిపోని అంటే ఈ పాసేజ్ ఏంటి అంటే పెద్దదిగా ఉంది కదా. ఏంటో ఈ పేర్లు తెలియవు అసలు ఏంటేంటో రకరకాల పేర్లని. అంటే అవన్నిటి మనం స్టడీ చేయలేదు కనుక మనకు అవన్నీ తెలియనట్టుగా ఉంటున్నాయి. అంటే ఏదో వాళ్ళు పోనీ కోసం అంటే కొంచెం బోధపడేటట్టు ఉంటే అంటే కొంచెమైనా సరే అది మొదట్లో వాళ్ళకి వాళ్ళందరూ ఏం చెప్పారో అవన్నీ అంటే మొదట్లో అంటే వాళ్ళ టైంలో వాళ్ళకి అవన్నీ తెలుసు. ఇప్పుడు మనకి చూడు రమణ మహర్షి ఏం చెప్పారు అవన్నీ మనకి ఎలా పరిచయం కొన్నాళ్ళు అయ్యాక కొందరికి పరిచయం ఉండదు. అలాగనమాట. ఇప్పుడు మన సమకాలీకులందరికీ బాబా గారు ఇలా చెప్పారు, రమణ మహర్షి ఇలా చెప్పారు పరిచయం. ఇవి కొన్నాళ్ళకి మరి తర్వాత వచ్చే వాళ్ళకు 100 సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఎవరో ఎవరో బాబాట రమణ మహర్షి అదేమిటో కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటాం. అలా అయిపోయింది అనమాట. అర్థమైందా? అప్పట్లో ఇవన్నీ ప్రచలితంగా ఉండేది ప్రచారంలో. ఏంటయింది ఇవన్నీ మనకి అంటే మనకి వాడకంలో లేవు. దానివల్ల ఏంటంటే మనకి ఇవన్నీ కన్ఫ్యూజింగ్ గా ఉంటున్నాయి. ఆ కాలంకి ఈ కాలానికి తేడా ఉంది కదా. అది ఓకే. ఈ పారాగ్రాఫ్ చదివేసి ఆపిద్దాం. అయిపోయింది టైం 1 మినిట్ ఉంది. లెస్ దాన్ 1 మినిట్. సరే అయితే ఆపిద్దాం. అంటే ఇది అందులో కొంచెం పెద్ద పారాగ్రాఫ్ కదా. ఓకే. ఇలాంటి పాసేజెస్ వచ్చినప్పుడే మనకి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కనుక కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అందుకే టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఈజీగా ఉంది దీని మీదట. థియాసఫీని ఎక్కువ ట్రాన్స్లేట్ చేయలేనట్టు ఉన్నారు. ఏది క్వశ్చన్ అండ్ ఆన్సర్సా?